మార్కు సువార్త 5వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. అందుకు వారు అయితే ఆయన అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన వాళ్ళని బయటికి పంపివేసి చేయి పెట్టి చెప్పాను. ఆ మాటకు దేవుడు వెళ్ళారా ప్రార్థన చేద్దాం. మహోన్నతుర పరిశుద్ధుర నా దేవా నా తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో చెప్పిన ఈ మాటలనైనా తండ్రి నీ బిడ్డలనైనా బలపరచునయ్యా. ఏ బిడ్డకి అవసరం ఏందో నాన్న ప్రతి బిడ్డని బలపరచుని ధైర్యపరచున తండ్రి. ఈ మాటలనైనా నీ బిడ్డలైనా ఎముకలతో వెళ్ళేలాగా కృపద ఇచ్చేయమని, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి బిడ్డల్ని స్వాధీనపరచుకున్నవి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పోయి వారం చదువుకున్న అధ్యాయంలోని ఇది పోయి వారం ఏంటంటే మందిరాల్లో ఒక అధికారి వాళ్ళ అమ్మాయికి బాగలేనప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభును అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆ అధికారి ఉన్న పనివాడు వచ్చి, బోధకుని ఇంకా నువ్వు శ్రమ పెట్టబాకు అన్నాడు. ఆ మాటకి దేవుడు వాళ్ళపైన వీళ్ళపైన లక్ష్య పెట్టకుండా ఈరోజు కానీ దేవుడు ఆ రోజు వారం చదువుకుని ఎవరిపైన వాళ్ళపైన లక్ష్య పెట్టాల్సిన వాళ్ళపైన దేవుడు లక్ష్య పెడతారు. ఈ వారం ఏం చెప్తున్నానంటే ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. ఏంది? ఆ అధికారి ఇంటికి వెళ్ళి కుమార్తె చచ్చిపోయినప్పుడు నువ్వు యేసుప్రభుతో చెప్తున్నాడు. యేసుప్రభు చెప్తున్నా అతను కాదు, ఓ అధికారి నువ్వు భయపడబాకు, విశ్వాసం మాత్రం ఉంచు. ఏంది? విశ్వాసం మాత్రం ఉంచు, భయపడబాకు, పదాయి ఇంటికి వెళ్దాన్నాడు. ఒక పక్క దేవుడు ధైర్యంగా ఉన్నాడు, ఒక పక్క ఇతను వేడస్తా వస్తున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చేలేపే గొల్ల సద్దాలు. చనిపోయిన దగ్గర కొంతమంది పాతకాలం ఏం చేసిందంటే, పాతకాలం ఎట్లా ఉంటుందంటే తప్పిట్లు కుట్టేవాళ్ళు, సపరేట్గా వాళ్ళు ఏడ్చేవాళ్ళు, కొత్త ఏదేదో అరుపులు అరుస్తూ ఉంటారు. అట్లాగా ఆ రోజు ఆ గృహంలో చాలామంది చేరారు. ఎలాంటి వాళ్ళంటే కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిరిగి ఏదేదో మంత్రాలు సాంబ్రాలు గిమ్రాలు వేస్తా బతికించే వాళ్ళని ట్రై చేస్తూ ఉన్నారు. యేసుప్రభు వస్తానే వాళ్ళు చూసి 50 సంవత్సరాల నుంచి మేము ఈ పనిలో ఉన్నాము, మా వల్ల కాదు, మొన్న కాక 3 సంవత్సరాల నుంచి బోధన ఇస్తున్నాడు, ఈయన వల్ల ఏమవుద్దని చెప్పి దేవుని ఏం చేస్తున్నారు అక్కడ అపకాశం ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ అపకాశం ఇస్తున్నారు, నిశ్చయంగా చూస్తున్నారు. యేసు ప్రభు ఏం చేయలేదమ్మ అక్కడ. వాళ్ళని ఏం చేశారు, దేవుడు బాబు బయటికి పోండి. ఏంది? ఈరోజు దేవుడు వాళ్ళని ఒక ధైర్యంతో, ఇప్పుడు ఒక దగ్గర చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడబాకండి, మీరు ఏడబాకండి, బయటికి పోండి, మీరు అట్లా మూలకి వెళ్ళి పక్కకు పోండి, ఏడబాకండి అక్కడ, ఇదిగో 10 నిమిషాలు అమ్మాయి లేస్తుంది అని ఎవరైనా చెప్పగలరా? మనలో ఏం దేవుడు వెళ్ళారా? చెప్పలేము కదా. కానీ యేసు ప్రభు ఎట్లా చెప్పాడు? యేసు ప్రభు అంత ధైర్యముగా వాళ్ళని బయటికి పోండి మీరు అని చెప్పి ఎలా చెప్పాడు? ఆయనలో అధికారం ఉంది, ఆయనలో బలం ఉంది, ఆయనలో ఆ శక్తి ఉంది. అది దేవుడు ఈ వారము మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నా దేవుడి పిల్ల. దేవుడి దగ్గర ఏ బలం ఉందో, ఏ శక్తి ఉందో, ఏ కృప ఉందో, ఏ విశ్వాసం ఉందో అది ఏం చేస్తారంటే మిమ్మల్ని మీకు అనుగ్రహిస్తున్నారు ఈ వారం. దేవుడి పిల్లాడు యేసు ప్రభు ఆ నిమిషంలో వాళ్ళకు భయపడకు, ఎందుకు భయపడలేదు అంతే. దేవుడి పిల్లరా, దేవుడికి తెలుసు, నాకు విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది, నాలో ఆ శక్తి ఉంది. నాలో ఈ శక్తి ఎక్కడ వచ్చిందంటే నా తండ్రి దగ్గర వచ్చింది. మరణము జీవము ఎవరి దగ్గర ఉందంటే నా తండ్రి దగ్గర ఉంది. ఏంటంట? మరణము జీవము ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర ఉంది.
తండ్రి ఎవరికి అనుగ్రహించున్నారు? యేసయ్యకి అనుగ్రహించరు. యేసయ్య ఎవరికి అనుగ్రహిస్తున్నారు? మనకి అనుగ్రహిస్తున్నారు. దేవుడి బిడ్డలారా, ఎప్పుడు అనుగ్రహిస్తారు అంత దేవుడి బిడ్డలారా? యేసు ప్రభువులాగా నువ్వు ప్రార్థన ఉంటే, యేసు ప్రభువులాగా ధైర్యముగా ఉంటే, యేసు ప్రభువులాగా విశ్వాసముతో ఉంటే, యేసు ప్రభువులాగా జీవిస్తే, యేసు ప్రభువులాగా కోపం తగ్గించుకుంటే, యేసు ప్రభువులాగా ఆవేశం తగ్గించుకుంటే, యేసు ప్రభువులాగా ప్రేమిస్తే, ఎన్ని మనకి దేవుడు ఆత్మ అవసరం మనకి అనుగ్రహిస్తాడు. తల్లి, నువ్వు ఒక కుటుంబం వెళ్ళి ప్రార్థన చేయి. ప్రార్థన చేయబల్లా నువ్వు ఆ కుటుంబంకి వెళ్ళి అడుగు పెట్టు. ఎలా అడుగు పెట్టాలి? ఏమవుతుందిరే, ఏం జరుగుతుందిరే అని కాదు. నా యేసయ్య నా పక్షంగా ఉన్నాడు, నేను ప్రవశిస్తున్నాడు, ఆ కుటుంబముకి సమాధానముకు కలుగునుగాక. అంతేముంది, ఆ కుటుంబం వల్ల సమాధానం వస్తుంది. పక్క రోజు ఆ తల్లిగారు ఫోన్ చేసి, తల్లి ఇంకోసారి నా ఇంటికి రామ్మంటారు. లేదు నువ్వు అర్జెంట్కి మా ఇంటికి రా. ఏం తల్లి ఏం చెప్పమ్మా అంటే, నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కుటుంబంలో కొంచెం సమాధానంతో ఉంది, నెమ్మదితో ఉంది, ఏదో ఒక ప్రశాంతంగా ఉంది తల్లి అంటే, అప్పుడు నువ్వు చెప్పాల్సింది, అమ్మా అడుగు పెట్టింది నేను కాదమ్మా, యేసు ప్రభు నీ కుటుంబంలో అడుగు పెట్టున్నారమ్మా. యేసు ప్రభు నీ కుటుంబంలో అడుగు పెడితే నీకు ఇంత సమాధానం వస్తే, యేసు ప్రభుని నమ్ముకుని నువ్వు దేవుడితో నడిస్తే ఇంకెంత గొప్ప కార్యం చేస్తారని చెప్పి ఇళ్ళకి సాక్ష్యం చెప్పాలి. ఈ అధికారం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నారు ఈ వారం. చూడండి దేవుడు బిడ్డలారా, దేవుడు మనం నిజం చెప్తున్నాం. దేవుడు 360 రోజులు ఏం చెప్తున్నారు మనల్ని? భయపడబాకు, 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 భయపడబాకు అంత. మనం మొదటిగా ఏం చేస్తున్నాం? మొదటిగా అదే అది ఉదయంగా లేసి ఏం చేస్తామంటే భయపడతాం. ఏం జరుగుతుంది వ్యాపారం, నా భర్త ఏమంటాడు, ఇరుగురు నా పిల్లడికి వాడికి ఆహారం అని టెన్షన్గా భయంతో పనులు జరుగుతాయి. దేవుడు చెప్తాం 360 రోజులనైనా మీరు భయపడబాకండి. దేవుడు చూడండి ఎంత ఒక షూట్కి వెళ్తున్నారు, ధైర్యంగా వెళ్తున్నారు. ఈరోజు కానీ దేవుడు బిడ్డలారు, మీ ఎదురుగా ఎవరు వచ్చిన వాళ్ళని గొమ్మగా తోసివేయండి పక్కి. మీకు విరోధి అయిన ఎవరైనా ఉన్న వాళ్ళని తోసివేయండి పక్కి. విశ్వాసంతో వెళ్ళి నమ్మో ఏంటి, ఎవరి కుటుంబంలో కానీ నీ కుటుంబం విషయంకేరా ఏంటి, ఎవరు వెళ్ళారా నీ కుటుంబం విషయంలో నువ్వు ఎట్లా ఉండాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. తల్లి చెప్పింది కదా సాక్ష్యం. ఏ నమ్మకం ఉంది? వాళ్ళ కోడలు మారుతుంది, వాళ్ళ కుటుంబం మారుతుంది, నా బిడ్డ మారుతుంది. ప్రతి వారు వచ్చి నాకు దగ్గర ప్రార్థన చేయించుకుంటుంది కదా, అదే మా కుటుంబంతో రావాలయ్యా, మా కుటుంబం నేను ప్రార్థించా. ఇది నాకు గొప్పతనం కాదు, మన గొప్పది కాదు. ఎవరు గొప్పతనం? యేసయ్య గొప్పతనం. ఆ బిడ్డ విశ్వాసం ఎవరిపైన వచ్చింది? నా పైన వచ్చిందా? దేవుడి పైన వచ్చిందా? దేవుడి పైన. అది మీకు చెప్పేది ప్రతి ఒక్కరికి, ఇక్కడే కాదు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అది. అమ్మా మేము ఎంతకాలం పాస్టర్లమే కాదు, పాస్టర్ల పెద్ద గొప్ప వాళ్ళు కాదమ్మా, మేము పని వాళ్ళమే, మేము ఎంతవరకు అందాం. కానీ నీ విశ్వాసం ఎవరిపైన ఉంచాలి? దేవుడి పైన. అలాంటి విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు వచ్చింది. ఈ విశ్వాసం ఆ బిడ్డకి కలిగి, ఆ బిడ్డ ఇంకా దేవుడు ఏం చేస్తారు? దీవిస్తారు. ఇది మొదలుకొని ఆ బిడ్డని ఏం చేస్తారు? దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. అలా విశ్వాసం ఉండాలి తల్లి మన జీవితంలో. దేవుడికి ఒక ధైర్యం ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. చెప్పరు కానీ నేను కానీ రేపు ఆదివారం దేవా వర్షం తాగించు, దేవుడు వెళ్ళరా. దేవుడు మనల్ని ఏది అడిగినా ఆయన చేస్తారు. యెహోషువ ఏం చేశారంటే సూర్య నక్షత్రాలని ఒకరోజు ఆపివేశారు. అట్లాగా నువ్వు కానీ ఈరోజు దేవా ఇదిగో నాకు ఈ పని ఉంది, ఇదిగో ఆ ఎండ కొంచెం తగ్గి అయ్యా, కొంచెం తగ్గి. అదిగో మేఘ అంతానే ఎదుగురా నీరు, అదిగో నువ్వు వెళ్ళే మార్గం ప్రపంచం అంతా ఎండ ఉంటుందమ్మా, నీవు వెళ్ళే మార్గంలో ఆయన ఏం చేస్తుంది తెలుసా? మేఘస్తంభాన్ని పంపిస్తాడు. ప్రభువా ఇదిగో ఎన్నికదిగా ఇదిగో నా పంటలా ఎండిపోయి ఉన్నాయి, కొంచెం అదిగో ఆ నీళ్ళు కొంచెం కురిపించు అంతే, అదిగో ఆ మేఘం అదిగో అటు పంపిస్తారు. నువ్వున్న ప్రాంతంలో వర్షం పడుతుంది. ఆశ్చర్యం అందరు కదలే, ఇదేంతరైనా అక్కడంతా వర్షాలు పడతా, ఎండలు వస్తుంది, ఇక్కడ వర్షం పడుతుంది, అక్కడంతా వర్షాలు పడుతుంది, ఇక్కడ ఎండ. ఆశ్చర్యం. ఎట్లా ఆశ్చర్యం అంటే నీలో విశ్వాసం ఉండాలి. మొదలు ఆ విశ్వాసం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు దేవుడు బిడ్డ, దేవుడు నువ్వు ఏది అడిగినా దేవుడు ఏం చేస్తున్నారు? అనుగ్రహిస్తున్నారు. చెప్తున్నారు కదా మత్తయి సువార్తలో, మీరు ఏది అడగండి అది నేను అడగండి మీకు ఇవ్వబడును, మీరు తట్టండి మీకు తెరబను, మీరు వెతకండి మీకు దొరకబడును. అంటే దేవుడు చెప్పిన మాట ఏమైనా కొట్టివేస్తారేందా? చెప్పిన మాట నెరవేరుస్తారు. అది నెరవేర్చుకోవాలంటే నీళ్ళు విశ్వాసం ఉండాలి మొదటిగా.
దేవుడు చెప్తున్నారు, దేవుడు వెళ్ళాడు 12 మంది శిష్యులకి మీరు ఏమున్నాలంతా ఆవు గింజ విశ్వాసం ఉండాలంట. అంటే ఇంత విశ్వాసం కాదు, అంటే ఆవు గింజ ఎంతమ్మా, కంటికి కనిపించినంత ఈ గింజ అంత విశ్వాసం కొంచెం జరుగుతున్నా, ఆ కొంచెం నిన్న ఏంటంటే ఒక గొప్ప సాక్షిగా నిలబడుతుంది దేవుడు బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కానీ దేవుడు బిడ్డ ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఈరోజు నుంచి చెప్తున్నారు, దేవుడు ఇచ్చి చెప్తున్నారు, నిశ్చయంగా చెప్తున్నారు దేవుడు. ఈరోజు మీరు ఎక్కడికి విశ్వాసం వెళ్ళినా దేవుడు ఏమి అధికారము మనకి అనుగ్రహిస్తారో ఆ అధికారం అంతా మీకు దేవుడి దగ్గర ఏ అధికారం, ఏ బలం ఉందో, ఏ శక్తి ఉందో, ఏ కృప ఉందో, ఏ ఆశీర్వాదం ఉందో అవన్నీ వారు మీకు అనుగ్రహించునుగాక. పెట్టండి, వెళ్ళండి, ప్రార్థన చేయండి ఆ కుటుంబం గురించి. మీ కుటుంబం అక్కడికి బాబులు మీరు ఇక్కడ ఉండి ఆ కుటుంబం గురించి, నీ బిడ్డ గురించి, నీ కోడల గురించి, నీ కొడుకుల గురించి, నీ బిడ్డల మనవరాలు, పెద్దవాళ్ళ గురించి, అనేకుల గురించి, వ్యాపారం నువ్వు చేయి. నీ విశ్వాసమే దేవుడు నిన్ను బలపరచునుగాక. చూడండి దేవుడు బిళ్ళరా, లోకా సువార్త 78 లోకా 1:1 అధ్యాయము 78వ వచనం. మరియు 78 తల్లి, లోకా 1వ అధ్యాయము 78 వచనం. అమ్మా, మన దేవుడు మహా వాక్శూలం పట్టి వారి పాపము క్షమించుట వలన మిమ్మల్ని ఏమనుగ్రహిస్తున్నారంటమ్మా? ఆయన రక్షణ జ్ఞానం మనకేం చేస్తారంట? ఈ వారము ఏం అనుగ్రహిస్తుందంటమ్మా? రక్షించే జ్ఞానము మీకు అనుగ్రహిస్తున్నారు. మీరు రక్షించిందే కాకుండా ఇతర వాళ్ళని రక్షించే మార్గం కానీ దేవుడు మీకేం కానిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారంట. చెప్పలేరు ఆమేనా? వద్దా? ఎవరిని రక్షించలొచ్చి పోయా, నేను రక్షించడమే గొప్ప, నేను పక్కన వాళ్ళు కానీ రక్షించడం అవసరం లేదయ్యా, నాకు అంత ఓపిక లేదు అంటున్నారు. అట్టుంది మీ ఫీలింగ్స్. ఏందంత దేవుడు ఏమనుగ్రహిస్తున్నారంత మనకి? రక్షణ మార్గం. యేసు ప్రభుగానే అనుగ్రహించారు కదమ్మా. అది ఏది అనుగ్రహించారు? నీకు రక్షణ మార్గం. దేవుడికన్నా రక్షణ మార్గం ఉందా లేదా యేసు ప్రభుగా? ఎక్కడుంది? బైబిల్ ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్తలో ఏం చెప్తారంటే, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి నేను ఈ భూమిపైకి వచ్చాను. నేను రక్షించిందే కాకుండా నా బిడ్డలు, నా తరాలు, ఆ తరాలు కానీ రక్షించేలాగా నేను వాళ్ళకి ఏం చేస్తున్నా, అనుగ్రహిస్తున్నారు అంటున్నారు. తరాలు ఏంటంటే, ఇప్పుడు నేను రక్షించబడాను, నా రక్షణ నా బిడ్డలకి ఇస్తా, వాళ్ళ రక్షణ ఇంకో రక్షణ ఇస్తారు, వాళ్ళ రక్షణ అట్లా నీ తరాలంతా ఏం చేస్తుంది? రక్షణ మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. మొదటగా దేవుడు అదే ఈ సంతోషమ్మ నమ్మింది కాబట్టి మొదటగా మారింది. తర్వాత వాళ్ళు కూతుర్లు మార్చింది, తర్వాత వాళ్ళు అల్లుళ్ళు మార్చింది, తర్వాత వాళ్ళు కోడళ్ళు మార్చింది, తర్వాత వాళ్ళు వంశాన్ని ఆమె ఏం చేసింది? మొదటిగా ఎంతమల్లమ్మా? మొదటిగా ఎంతమల్ల ఒక్క రక్షణ. ఆ రక్షణ ఎంతమల్లకి అంతగా దేవుడు వెళ్ళారు. ఈరోజు ఆ జ్ఞానము అంటే ఎదురు మనుషులతో మాట్లాడాలంటే ఈ రోజులమ్మా మన జ్ఞానం సరిపోదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఆ రక్షణకు సంపాదించిన జ్ఞానము మీకేం చేస్తాను? అనుగ్రహిస్తున్నాను. ఆమేన్. చూడండి, లోకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో అమ్మా, పాములను తేలులను మనకి శత్రువు ఎవరమ్మా? వాడికి బలం ఉందా, బలం లేదా? చెప్పండి. సాతాను గారికి బలం ఉందా లేదా? పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంటే వాడికి బలం ఉంది. ఏమంటుందంట? వాడికి బలం ఉంది. కానీ తిండి ఏం చెప్తాడు దేవుడు?
వాడు బలం అన్నిటికమైందాను ఏమనుగ్రహిస్తున్నానంత అధికారము అనుగ్రహిస్తున్నాను నా యేసు ప్రభు ఈ వారు. వాడు బలము 50% అనుకుని మీ బలము 200% పెంచుతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు బలం ఎంత? 50%. నీ బలం ఎంత? 200% పెంచుతున్న దేవుడు. నీ శత్రువుడు సాతాను బలము, వాడు బలము కొంచెమే, కానీ నీ బలం ఎక్కువ. అది నీకు ఈ వారం ఏం చేస్తున్నారంట? అనుగ్రహిస్తున్నారు దేవుడు. వెళ్ళారా? నువ్వు దేని గురించి, ఏ శ్రమ నుంచి చూసి భయపడుతున్నావో, ఏ అప్పులు చూసి భయపడుతున్నావో, ఏ రోగాన్ని చూసి భయపడుతున్నావో, ఏ కష్టాలు చూసి భయపడుతున్నారో, ఏ అవమానాలు చూసి భయపడుతున్నారో, వాటి అన్నిటిపైన దేవుడు మీకు అనుగ్రహిస్తున్న దేవుడు బిడ్డలారా. వాటిని చూసి భయపడే వాటికని వాటి బలము కన్నా నీ బలము నేను రెట్టింపు చేయుతున్నాను. ఆమేన్. ఏం చేస్తుందంట? ఎంత రెట్టింపు? ఎంత? 200 రెట్టింపు. ఈ రెట్టింపు కావాలంటే మొదట మళ్ళీ ఏం కావాలి? శత్రు బలాన్ని ఎదిరించాలంటే ఏం కావాలి? ఓని ఎదిరించాలంటే ఏమి కావాలి? ఓని ఎదిరించాలంటే ఏమి కావాలి? ఓని ఎదిరించాలంటే ఏమి కావాలి? వాక్యం కావాలి. ప్రార్థన తల్లి, ఓడి నీ దగ్గర నుంచి పారిపోవాలంటే వాక్యం కావాలోడు. నీకు ప్రార్థన ఎందుకంటే ఆ శ్రమ నీలో మొట్టుకుని ఉండేదానికి ప్రార్థన. సాతాని బలాన్ని ఎదిరించాలంటే నీకేం కావాలి? యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నారమ్మా. సరే, యేసు ప్రభు బాప్తిసం పొంది ఉపవాసం 40 దినం అనారోగ్యానికి వెళ్ళినప్పుడు, ప్రభువా బాగున్నారా, ఇప్పుడే వచ్చారా, ఇదిగో ఈ రాళ్ళు నేను రొట్టె చేసుకొని తిను రే. అప్పుడు తీసిన వాక్యం తీసి, రే మనుషులు బతికేది ఆహారం వలన కాదురా, దేవుడు వాక్యం వల్ల బతుకుతున్నారు అన్నాడు. అట్లా ఇదిగో ఈ రాజ్యం అంతా నీకు ఇస్తా, నాకు మొక్కు అన్నాడు. యేసుప్రభు వాక్యం తీసి, ఇంకో చోట నీకు చెప్పాను కదా, నీ తండ్రికే నువ్వు మొక్కాలి, నీ తండ్రిని సేవించాలని అక్కడ రాసి ఉన్నది, నువ్వు ఎడిగవా అన్నాడంత. ఈ దేవచన తలక నీ పేరు బాగా ఇస్తారు, మీకు బాగా తెలిసినట్టుంది. సరే ప్రభువా ఇంకాటి అని చెప్పాడు. ఒకటే అన్నాడు, ఏసునామలో సాతాను అన్నాడు. ఒక్క మాట వెళ్ళిపోయాడు. అట్లాగా దేవుడు వెళ్ళారా, సాతాను బలముకి వాడిని ఎదిరించాలంటే మనకేం తెలిసి ఉండాలి? వాక్యము తెలిసి ఉండాలి. మొదటగా వీటికి తెలుసుకుని మొదటగా వాక్యం తెలిసి ఉండాలి. మనకి ప్రార్థన ఎందుకంటే ఈ ఆత్మకి ఏం కావాలంటే శక్తి కావాలి. ఏంది? శక్తి కావాలి. ఈ ఆత్మకి ఏం కావాలి? శక్తి కోసం ప్రార్థన. కానీ సాతాన్ని ఎదిరించాలంటే వాక్యము తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతంకి వెళ్తా, ఏం దేవుడు బిడ్డలారా, ఒక ప్రాంతంకి వెళ్తా ఒక్కొక్కడికి అబ్బా పిచ్చి తెలివి ఉండదు. అతి తెలివిలోకి ఆ తెలివితో మాట్లాడితే మనం సరిపోరు అమ్మ. అందుకే దేవుడు పేతులతో చెప్తారు. యేసుప్రభు ఒక దినంలో ఏం చెప్తారంటే, యేసుప్రభు ఒక దినం పేతుల్ని శిష్యులు పెట్టి, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, అయ్యా ఒకరోజు బోధకుడు అనుకుంటారు, ఒకరోజు ప్రవక్త అనుకుంటున్నారు, ఏదేదో అనుకుంటుంది. పేతురు నువ్వు ఏమనుకుంటున్నావు అయ్యా? పేతురు బాబు డ్రామా ముందుకని చెప్పి పేతురుని అడిగారంట, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు నిజమైన క్రీస్తువై దైవ కుమారుడు అన్నప్పుడు అనేరంట. తండ్రి నీకు బయలుపరిస్తే కానీ నువ్వు మాట్లాడు. ఏంటంట? తండ్రి బయలుపరిస్తేనే నువ్వు ఈ మాటలు మాట్లాడు. అట్లాగా దేవుడు బిడ్డ నీకు మాట్లాడేదానికని దేవుడు ఏం చేస్తా అనుగ్రహిస్తున్నారు. ఆ నిమిషంలో వాళ్ళతో మాట్లాడేదానికి మన బలం సరిపోదు, మన నోటి సరిపోదు, మన తెలివి సరిపోదు, మన శక్తిగా సరిపోదు. దేవుడు నువ్వు విశ్వాసించి ఆ దినము ఒక సాక్ష్యం చెప్పమంటే, చిన్న సాక్ష్యం, నా సాక్ష్యమే. నీ షాప్లో చేరిన కొత్త రోజుల్లో 6 నెలలు 3 నెలలు అయిపోయింది. మా షాప్ ఓనర్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చి
అని అప్పటికప్పుడు దేవుళ్ళుగా నేను ఎదుగుతున్నా. వాకింగ్ అని అంతగా లేచుకోలేదు, అప్పటికి నేను నడుస్తున్నా అంతే. సరే అని చెప్పి అన్న వచ్చి అడిగాడు, ఏమన్నా వాళ్ళ తమ్ముడు వచ్చి, మరి మీ చర్చిలో కేకులు బిర్యానీ అన్నీ పెడతారు కదా, మేము తింటాం కదా, మా ప్రసాదాలు ఎందుకు తినరు అన్నాడు. నాకేం అర్థం కాదు, వాకింగ్ అని తెలియదు నాకు. అక్క ప్రార్థన చేసిందా, ఆ దురాత్మ పాంగుట్టిందా, ఆ రోగం విడిచిపెట్టిపోయిందా, అప్పులు పోయిందా, ఎట్లా సాధ్యం? ఆ విశ్వాసం నాలో కొని యేసు ప్రభుంచి ఈరోజు నమ్ముతున్నాను. యేసు పైన విశ్వాసం, నాకు కష్టమైన బాధ అయిన నిందలైన అవమానాలు ఏదైనా కానీ యేసు పైన విశ్వాసం ఉంది. అప్పుడు ఏంటంటే నీకు ఏది కావాలన్నా దేవుడు ఏం చేస్తారు, అనుగ్రహించునుగాక. ఆమేన్. అట్లాగా దేవుడు ఈ 12 మంది శిష్యులు మొదటిగా ఏం చేస్తారు, విశ్వాసించి అధికారం ఇచ్చారు. ఈ రోజు కానీ మిమ్మల్ని ఏంటంటే విశ్వాసం పెంచి దేవుడికి మీకేం కనిపిస్తారో ప్రతి ఒక్క అప్పుయతో దురాత్మల పైన మీకు అధికారం అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఎవరిపైన విశ్వాసం ఉన్నారంతా ఇప్పుడు చెప్పుకున్నాం కదా. దేవుడి పైన ఎవరికి విశ్వాసం ఉంటుందో వాళ్ళంతా ఎవరి పిల్లలు, దేవుడి పిల్లలు. అమ్మా, అన్నులైన విశ్వాసంతో ఉన్న దేవుడి పైన విశ్వాసం ఉంటే వాళ్ళని ఏమంటారంట, నా బిడ్డలు. ఇప్పుడు రాజు తర్వాత ఎవరు రాజు అవుతారు, కోరకుడు. ఒక రాజ్యంలో తండ్రి కొడుకుదే, తండ్రి రాజ్యం చేస్తుంది, తర్వాత రాజ్యం ఎవరికి వస్తుంది, కుమారుకే కదా. అట్లాగా దేవుడు ఏం చేస్తున్నా, మీకు ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తున్నంత నా పిల్లల ఏ అధికారం అంతా మీకు మొదటగా విశ్వాసం వస్తే ఆ విశ్వాసం వల్ల మిమ్మల్ని ఏం చేస్తారంట, పిల్లలుగా చేస్తారు. పిల్లలుగా చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్క అధికారము, బలము, శక్తి, కృప మీకేం చేస్తారు, అనుగ్రహిస్తారు. హల్లెలూయా. చూడండి, నీ సభ వెళ్ళిపోతా. లోక సువార్త 21:15 వచనం. 21వ అధ్యాయము 15వ వచనం. ఏంటమ్మా, మీ విరోధి ఎవరున్నారమ్మా? సాతాను ఉన్నారో, లేకపోతే మీ కుటుంబ రక్త సంబంధం కొంతమంది ఉంటారు. తల్లిగారికి మాత్రం ఒకటి ఉన్నారు విరోధి. వాడికి చెప్పు, దేవుడు చెప్తారు. ఏదలి మనకంటూ ఒక విరోధి ఉంటారు, ఏదో ఒక ఇబ్బంది, రోజుకి ఒక ఇబ్బంది ఉంటుంది, అదే వారికి విరోధి. ఆ విరోధి, అలాంటి విరోధులకి చదువుతలే అమ్మా, అలాంటి విరోధిని ఎదిరించడానికి ఏంటంటే వాక్కు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా తల్లిని కానీ తీసుకుని వస్తాం. ఇప్పుడు తల్లిగారు వాళ్ళ ఇంట యజమాని ఖాళీ చెప్పన్నాడు, నీకు ఒక వాక్యం ఇస్తున్నాడు, ప్రభువా యేసు నామంలో ఓడు వెళ్ళిపోమని చెప్పాడు కదా, యేసు నామంలో ఓడు నన్ను ఇక్కడ స్థిరపరిచేలాగా వాక్ ఓడికి అనుగ్రహించని వేస్తారు. ఏంది ఆ వాక్ మీకు అనుగ్రహిస్తున్నారు. ఏ యజమానుడు మనల్ని వెళ్ళిపోమని చెప్పాడో యేసు నామంలో ఆ నోడిని మార్చయ్యా, నన్ను ఇక్కడ స్థిరపరచలాగా వాడిని మార్చి అని చెప్పి నువ్వేం చేయాలంటే ఏ వాక్యముతో, ఏ వాక్కుతో, ఏ విశ్వాసంతో ప్రార్థించి అడగతావో ఆ నిమిషము వాడు నోడు మారిపోద్ది. అంతెందుకమ్మా, బైబిల్లో బలామా గారిద, బలాము, బాలాకు, దేవుడు బిడ్డలను శపించడానికి వెళ్తా ఉంటే ఏం తల్లి విను, ఏ దేవుడు బిడ్డలను శపించడానికి వెళ్తా ఉంటే దేవుడు పోబాకరా బాబు అన్నాడు. ఇటు పనికి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశారంటే శపించడానికి జిగన్ జిగన్ అని వెళ్తున్నాడు. దేనిపైన, గాడిద పైన. గాడిదకి వాక్కు ఇచ్చారంత వాక్కు. ఒరే పనికి మాలోడా, ఒరే బుద్ధి లేనోడా, ఇప్పుడు కానీ నిన్ను కానీ పని వేయకపోతే ఆ దేవదూత చంపేస్తుంది. అట్లా వాక్కు నీ విశ్వాసం వల్ల, అమ్మా నీ విశ్వాసం వల్ల దేవుడు అనుకుంటే గోడల చేతగానే మాట్లాడేస్తారు నువ్వు అడగతే. ఏంది
అది ఓ ఓ యజమాని, ఇల్లు కట్టి నువ్వేరా అయ్యా పెద్ద మనిషి, ఓ యజమాని గోడ కట్టి నువ్వేరే, పోవయ్యా అనేసి గోల్డ్. వాడికి ఏం అర్థం కాదు. ఏమా ఒకసారి తిరిగి అడగండి, గోల్డ్ మాట్లాడమన్నా. ఆ విశ్వాసంగా లేదు మీలా, చెప్పాడే ఎవరికి మాట్లాడుతున్న విశ్వాసంగా లేదే. ఇక్కడే లేకపోతే ఇంక బయట ఏం చేపిస్తారు? విశ్వాసమా? విశ్వాసమా? అదిలా నీకు అదే తెలుసు, నాకు ఇంకోటి తెలుసు. అది వద్దురే, చెప్తే బాగుండదు. విశ్వాసంతో వచ్చేది ఆ విశ్వాసం వేరే తల్లి. విశ్వాసంతో అంతే 6 గంటలకు వస్తారు, అది విశ్వాసం. ఇంకోటి ఉంది, అది చెప్పుకోండి. ఏం తల్లి? విశ్వాసం అంతే 6 గంటలకు వచ్చేసి ఎవరు ఉన్నా లేపినా 2 చేతుల పైకి ఎత్తే ప్రభువా ప్రభువా ప్రభువా, అది విశ్వాసం. దేవుడు బిడ్డలారా చూడండి, దేవుడు ఏం చెప్తున్నా అంటే, నీ శత్రువు ఎవరు లేస్తున్నారో ఓని ఎదిరించడానికి నీకేం చేస్తారంట? వాక్కు, మాట్లాడే వాక్కు, ధైర్యముతో. అక్కెళ్ళి భయపడింది, భయపడబాకని చెప్పా. ఈ వారం అని చెప్పా, ఈ వారం కానీ దేవుడు అది చెప్తా చూడండి. నేను అనుకోలే మాటని. మీరు అనుకుంటారు నువ్వు రాసుకుంటావు, ఆయన పేరు రాసుకుంటావు. కాదు కాదు, నేను మాట్లాడతాను దేవుడు వాక్కు. అది చెప్పింది పోయి వారం. అయ్యా ఆయన వస్తాను, నేను వెనకెళ్ళాను, మా ఆయన వాక్కు, దేవుడు వాక్కు. అయ్యా మేము ఇక్కడ ఉంటాం, నీకేమైనా బాడుగా ఆపామా, ఏమైనా ఆపామా, ఏం లేదా, మేము ఇక్కడ ఉంటాం అని చెప్పేసి దేవుడు వాక్యంతో ఫస్ట్ ప్రార్థన చేసుకుని ఇల్లు అడుగు. దేవుడు ఓడుని ఎట్లా ఇచ్చాడో అట్లా వెళ్ళి పంపించేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కానీ ఈ రోజు నుంచి మీకు ఏం చేస్తున్నారంట? ఆయన వాక్కు మీకు అనుగ్రహిస్తున్నారు. ఆమేన్. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును కాగా అమ్మా దేవుడు లోకాన్ని అంత ఏం చేశారంట? లోకంలో ఉన్న మనుషుల్ని ఇంకా ఎంతో ప్రేమించరు. ఈ మనుషులు పాడైపోతున్నారని చెప్పి ఆయన ప్రేమైన కుమార్ని పంపించారు. ఏంది? పంపించి ఆయన పైన ఎవరు విశ్వాసముతో ఉంటారో వాళ్ళు నిత్య జీవమే. ఎవరు విశ్వాసంలో లేకుండా ఉంటారో వాళ్ళకి నిత్యమైన నరకమే. దేవుడు చెప్తున్నారు. చాలా మంది అంటారు తండ్రినే పూజిస్తారు. తండ్రి చెప్తాను ఇక్కడ, తండ్రి చెప్తారు. ముస్లిమ్స్ చేసేది అదే, తండ్రిని అంటే యెహోవానే ఆరాధిస్తారు. వాళ్ళు అల్లా అంటారు, యెహోవానే అల్లా, ఆయనే ఆరాధిస్తారు. కానీ కుమార్ని నమ్మరు. నువ్వు దేవుడు ఏం చెప్తున్నారు? నువ్వు తండ్రిని ఆరాధించు, యెహోవాని ఆరాధించు, యేసు ప్రభు పైన విశ్వాసించు, నమ్మకం ఉంచు. ఇది తెలుసుకుంది ఈరోజు. యెహోవా పైన ఏమున్నాలి? ఆరాధనించాలి. యెహోవా ఆరాధనకి యోగ్యుడు. యేసు ప్రభు దేనికి? విశ్వాసముతో. పరిశుద్ధాత్మ దేవుడు దేనికి? మనల్ని బలపరిచేదానికి, మనల్ని పాటుపడకుండా మనల్ని వెనుతట్టి ముందుకు నడిపించేది. ఆ ముందుకు నడిపిస్తా ఉంటుంది. నువ్వు వెలుగు నరసవా చీకటి నరసవా నీ మార్గం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాపకి ఈ వెలుగు మార్గంలో నడిపించాడు. నువ్వు వినిపోతే నష్టపోయేది మనమే. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇది చెప్పి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. ఓ కీర్తన, వారం నిన్ను వాడుతుంది. నువ్వు దేనికి వచ్చి భూమి పైన? సరే వదిలేండి, పిల్లకాయలు ఏం చేస్తారు, మా డాడీ చేసి బాగా తెలియగలదు.
ఈ భూమి పైన నీవు ఎందుకు వచ్చావే? మధ్యలో నువ్వు నీతి మాటలు చెప్పాక నాకు. ఏం దేవుడు బిళ్ళారా, ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకొని వస్తా. డాలీ భూమిపైకి ఎందుకు వచ్చావు అమ్మ నన్ను అడిగారు అనుకో యేసు ప్రభు వచ్చి, రే తిమోతి డాలీ భూమిపైకి ఎందుకు పంపించాను రా అంటే, అయ్యా నువ్వు మాతో చిత్తం నెరవేర్చేదానికి పంపించు, కానీ ఆ పిల్ల సినిమాలు సినిమా పాటలు మేకప్లు వేస్తుంది అయ్యా, నేను ఏం చేయమంటావా అంట. లేదురా కొంచెం సంవత్సరం అయిన తర్వాత ఆ పిల్ల మంచి పాటలు పాడుతుందిరా అంటాడు యేసు ప్రభు. ఏంది? కొన్ని సంవత్సరాల తర్వాత మంచి పాటలు పాడుతుందిరా అంటారు. అవును ప్రభువా, చూద్దాం ప్రభు అంత. అంటే దేవుడు ఏంది, ఆ పిల్ల పైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనం వృధా చేయకూడదు. ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. దేవుడు ఏం చేశారు, నమ్మకం ఇచ్చాడు, ఈ పిల్ల మారుతుంది, ఆ నమ్మకం చేసుకోండి. అట్లాగా సంతోషమ్మని దేనికి పంపించావు అంటే, అదిగో నీ కుటుంబంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు మార్చి అప్పుడు చూసుకోవాలి నీ సంగతి అంటారు. అట్లాగా మనల్ని కొంతమందిని ఏం చేస్తారంటే దేవుడు బిడ్డలారా, ఆయన చిత్తము నెరవేర్చడానికి. ఇప్పుడు నాకు గొప్పతనం కాదు, ఒక సాక్ష్యం చెప్తా. మన పాష గారు వస్తున్నారు ఇక్కడికి. ఏంది? పాష గారు వస్తూ ఉన్నారు. సరే ఆయన పని పడి ఇక్కడ నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు ఈ నిలబెట్టే కారణము మొదటిగా నాలో ఏమనాలి? ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ రెండు నేను ఫస్ట్ ఏం చేశానంటే ముందర లేచి పెట్టుకున్నా. ఎన్ని సేవకు రానప్పుడు ఎలా ప్రార్థించాలి, ఎలా వాక్ చెప్పాలి, ఎలా సువార్త ప్రకటించాలి, ఇవన్నీ నేనేం చేశాను, లేచుకున్నా. కానీ యేసుప్రభు ఇప్పుడు ఏమంటారంటే, ఒకప్పుడు లోకంలో దొరికా మా అమ్మ నాను, అయ్యా పనికి మాలోడు ఎట్ట పడితే అది రాస్తున్నారయ్యా, పనికి మాలోడు బుద్ధి లేనోడు వేస్ట్గాడు అని మా అమ్మ ప్రార్థన చేస్తారు, మార్చాయా అనేది. అప్పుడు మా ప్రభు వచ్చి చెప్తారు, తల్లి ఒకనాడు వాడు నాకు ఒక పనివాడుగా నిలబడతాడు. ఆ విశ్వాసం ఎవరికి ఉంది? నా తల్లికి ఉందా, దేవుడికి ఉందా? ఆ దేవుడికి ఉన్న నమ్మకం, నన్ను నడిపించిన దేవుడు, చేపట్టుకుని నడిపించిన దేవుడు, నేను విశ్వాసం ఎవరిపైన ఉంచాలి? నా తల్లి పైన ఉంచాలి, దేవుడి పైన ఉంచాలా? దేవుడి పైన ఉంచాలి. కాబట్టి ఈ రీతిగా నన్ను నిలబెట్టాడు. అదే కానీ లోకంలో సినిమా పాటలకి వెళ్ళి ఉంటే యారికి అప్పుడు చెప్పలేక బూతులు నేర్చుకుని అది తాగి ఇది తాగి ఏదో ఒక కేసులు ఇరుక్కోకుండా బాగుండేదారు. నేను ఎంత పిల్లరా గంజే బ్యాచ్ ఎక్కువ అయిపోయింది. కానీ నేను దేవుడు ఏం ఎంచుకున్నాను? నీతి మార్గం, విశ్వాసం ఎంచుకున్నాను. కాబట్టి ఈ రీతిగా అట్లా కానీ దేవుడి పిల్ల మనం కానీ నీతి విశ్వాసం కానీ ఉంటే దేవుడు నిత్య రాజ్యంలో మనల్ని ఏం చేస్తారు? స్థిరపరచునుగాక. చివరి మాట చెప్పుకుని ముగించుకుందాం. దావీదు కీర్తన 119 కీర్తన 51 వచనం. కీర్తన 119:51. అమ్మా ఎవరమ్మా? అమ్మా మిమ్మల్ని ఎవరైనా అవకాశం ఇస్తున్నారా? చదువుతా, ఇప్పుడు అర్థమవుతుంది. అయినను ఏంటమ్మా? దావీదు చెప్తారమ్మా, ప్రభువా ఏ రోజు నిన్ను వచ్చానో, ఏ రోజున బైబిల్ పెట్టుకున్నానో ఆ రోజు నుంచి నా కుటుంబంలో నిందలు, నా బిడ్డలు నా మాట ఎంటలేదు, నా చుట్టుపక్కల నోట్లో వస్తున్నారు, వ్యాపారము జరగట్లేదు. ఏందయ్యా? చాలా మంది ఏం చేస్తున్నారు? అపకాశం. ఆయన నమ్ముకున్నావా? నీ బతుకు ఇంకా పోయింది పో. దిగేసా? ఏదంతా దిగేసేసా? అయిపోయి పో, ఇంకా వచ్చేస్తారు పో నీకు అలా గుండె. ఓ బో అడుగడుగడుగడుగడు దేవుడు బిడ్డ. ఓ బో తెలీదా? నీకు సువార్త చెప్తారు పో వాళ్ళు, అటు బుదిరిపోయి ఉన్నారు. ఏం దేవుడు బిళ్ళారా? అన్ని అవమానాలు జరుగుతుంది. ఎట్టంతో చెప్పు మనకి. బయట వాళ్ళు అంతే పర్వాలేదమ్మా,
కుటుంబంలో అంత ఎట్టుంటుందా? ఎగ్జాంపుల్ నేనే దేవుళ్ళు ఎతుకుతున్నాను కదా, అప్పుడప్పుడు ఎతుకుతున్నాను కదా, బాగుంది కదా. ఒకప్పుడు తాగేవాడిని, సినిమాలకి వెళ్ళామని, షికార్కి వెళ్ళామని, ఒక్కడు అడిగేది కాదమ్మా, ఒక్కరు అడిగేది కాదు. క్రిస్టియన్స్కే, మళ్ళీ క్రిస్టియన్ మా అమ్మ వాళ్ళు అందరూ క్రిస్టియన్సే. ఎప్పుడు దేవుడిని నమ్ముకుని బాలాజీ నగర్లు గడిపెట్టినావా ఇంకంతే అమ్మా. బో వెళ్తున్నారు బైబిల్ పెట్టుకున్నా, తెల్లగొడ్లు వేసుకున్నా. మా నాన్న కోపం వచ్చి కొన్నిసార్లు ఏంటంటే బూతులు మాట్లాడేసేవాడిని. ఏంది కర్మ, ఏంది ఇంట్లో ఇబ్బంది, గొడవలు ఏందంతే. మా నాన్న అబ్బో తల పుట్టుకుని ఆదివారం వెళ్తారా పనికి మాలోడా, మళ్ళీ దేవుడు బిడ్డ అంతేవిడా. దేవుడు బిడ్డలారా, 2024 వరకు నాకు అదే శోధన. ఇది పనికి మాలోడు, మళ్ళీ తల్లగొడ్లు వేసుకున్నాడు. దేవుడు సువార్తకి వెళ్తాడు, ఈ మాట్లాడుకోవద్దు, ఆ మాట్లాడుకోవద్దు, ఇది చేయకూడదు, కోపం రాకూడదు ఈ అనేరు. కానీ నేను ఎంత శోధన వచ్చినా బైబిల్ని, దేవుడి సన్నిధాన్ని మాత్రం నేను విడిచిపెట్టలేదు. దావీదు గాని అదే, అయ్యా నా చుట్టుపక్కల ఎన్ని అవమానించినా, ఎన్ని మందిని నిందించినా నీ ధర్మశాస్త్రం నుంచి నేను తొలగిపోలేదయ్యా. ఆ మాటని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దేవుడు కదా దావీదుని 2 విషయాలు ఆశీర్వదించాడు. ఒకటి, నా హృదయాస్థాలుడు. రెండోది, నీ సంతానంలో ఒక్కడైనా రాజు లేకుండా ఉండే మానవుడు అని చెప్పాడు. ఈ రోజు కానీ దావీదు సింహాసనంగా ఆసీనుడు ఎవరునంటే నేను ప్రకటిస్తున్నా, యేసు ప్రభు రాజ్యంలో మీ అందరు కానీ చోటు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచిన ప్రార్థిద్దాం.